ఉమామహేశ్వరరావును కస్టడీకి కోరుతూ ఏసీబీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. కాగా నేడు కస్టడీ పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బినామీ ఆస్తులు, వ్యాపారవేత్తలతో కలిసి పెట్టుబడులపై విచారణ చేస్తోంది. అయితే ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లో కీలక అంశాలు వెలుగులోకి రాక 2 బ్యాంక్ లాకర్లను తెరిచేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, ఉమామహేశ్వరరావు కేసుకి సంబంధించి ఏసీబీ కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో ఈరోజు పిటిషన్ వేసింది. ఎటువంటి వాదనలతో సిద్ధంగా ఉంది ఏసీబీ? ఇప్పటికే ఉమామహేశ్వరరావు సంబంధించిన బాధితులు కూడా ఏసీబీ అధికారులు కలిసిన నేపథ్యంలో ఆల్రెడీ చంద్రగూడ జైల్లో ఆయన ఉన్నారు. దాదాపు జూన్ 5 తారీఖు వరకు కూడా ఆయనకి రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఆయన్ని 8 రోజుల పాటు కూడా విచారణ కస్టడీకి కానీ ఇస్తే మాత్రం మరికొన్ని విషయాలు బయటపడతాయని కూడా పోలీసులు తన పిటిషన్ లో వేసినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా కొన్ని అంశాలను కూడా కోర్టు దృష్టికి వారు తీసుకుని వస్తారు. ఎందుకంటే ఉమామహేశ్వరరావు డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అనేక మందితో కూడా ఆయన పెట్టుబడులు పెట్టించడమే కాకుండా లంచాలు తీసుకోవడమే కాకుండా చాలా వరకు కూడా కోట్లాది రూపాయలు ఆయన అక్రమార్జన సంపాదించారంటూ కూడా వారు పైన అభియోగాలు పెట్టినటువంటి నేపథ్యంగా దాని తగ్గట్టుగా ఏదైతే బాధితులు వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా అక్కడ కోర్టులో ప్రస్తావించిన నేపథ్యంగా దాంతో పాటు ఈ కస్టడీ అనుమతిస్తే మాత్రం 8 రోజుల పాటు ఉమామహేశ్వరరావు సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్స్ ఏదైతే ఉన్నాయో 2 గుర్తించారు. ఆ బ్యాంక్ లాకర్స్ ను తెరిస్తే మాత్రం ఖచ్చితంగా మరికొన్ని ఆస్తి పత్రాలు దొరికే అవకాశం ఉంది. దాంతో పాటు నగదు కూడా ఎక్కువగా దొరికే అవకాశం ఉందని కూడా ఏసీబీ అధికారులు కోర్టులు తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం వస్తే చాలా మంది కూడా ఆయన వ్యాపార లావాదేవీలు కూడా జరుపుతున్నారు. చాలా వరకు కూడా పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఈయన ఎక్కడి నుంచి ఇంతవరకు డబ్బులు వచ్చింది, ఎవరెవరితో ఎన్నతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న దానిపై కూడా కూపీ లాగాలనే ఉద్దేశంతో కూడా ఏసీబీ అధికారులు ఉన్నారు. దాని తగ్గట్టుగానే గత వారం రోజుల నుంచి కూడా అనేక రకాలుగా ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు దృష్టి పెట్టుకుని వాటిపైన ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆధారాలు కూడా వారు సేకరించిన నేపథ్యం కాబట్టి ఇప్పుడు కస్టడీ కానీ వస్తే మాత్రం ఈ ఆధారాలు బేస్ చేసుకుని ఆయన్ని క్వశ్చన్ చేస్తారు. దాంతోపాటు ఈయనతో పెట్టుబడులు పెట్టినటువంటి వారందరినీ కూడా విచారణకు పిలవాలని కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మరొకటి ఏమైందంటే ఆయన ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక ల్యాప్టాప్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ డైరీలోనూ ఈ ల్యాప్టాప్లోనూ చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం. డైరీలో కొంతమంది పేర్లను రాసుకున్నారు. ఎస్పీ సందీప్ సంబంధించినటువంటి విషయంలో ఇతను ఇద్దరు కలుపుకొని ఒక పెట్టుబడులు పెట్టారనేది కూడా ఒక రాసుకున్నారు కాబట్టి, కాకపోతే ఆయన ఏ సందీప్ అనేది ఇప్పటివరకు పోలీసులు తేల్చాల్సి ఉంది కాబట్టి ఇవంతా కూడా ఆయన్ని కస్టడీకి అనుమతిస్తే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనేసి కూడా వారు చెప్తున్నారు. దానితో పాటు ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా ఆయన పేరు మీద కాకుండా కొంత బినామీల పేరు మీద కూడా ఆయన పెట్టినట్టుగా తెలుస్తుంది. కొన్ని కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి సిసిఎస్లో పనిచేసినటువంటి వారు కానీ, గతంలో ఆయన పనిచేసినటువంటి వేరే డిపార్ట్మెంట్లో కానీ అక్కడ కూడా తనకు సన్నిహితమైనటువంటి అధికారులు ఎవరుతున్నారో వారిని అండదండలు చూసుకుని చెలరేగిపోయాడంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఆస్తి ఎంత కాదన్నా కూడా ఇప్పటివరకు కేవలం అధికారులు బయటపెట్టింది 50 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుపత్రాలు మాత్రమే. ఎందుకంటే బహిరంగ వాల్యూలో అదంతే ఉంటుంది. సో ఇంకా అవి కానీ మిగతా ఆస్తుపత్రాలు కానీ మిగతా పూర్తి స్థాయిలో విచారిస్తే మాత్రం ఖచ్చితంగా 100 కోట్ల పైగా ఆయన దాటుతుంది ఆయన అక్రమార్జన అనేసి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టులో ఆయన సంబంధించిన కస్టడీ పిటిషన్పై విచారణ చేపట్టింది. అయితే ఎన్ని రోజులు కస్టడీకి అనుమతిస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాణా.